ఎన్టీఆర్ జిల్లాలో వివిధ స్కూల్స్ నుంచి విభిన్న ప్రతిభావంతులకి ఆటపోట్లు నిర్వహించడం చాలా ఆనందదాయకము. సో దీని మెసేజ్ ఏంటంటే ఫిజికల్ హ్యాండిక్యాప్ అనేది మైండ్లో ఉంటుంది కానీ దేహంలో ఉండదు. మనసు ఉంటే మార్గం ఎక్కడైనా ఉంటుంది. సో దానికి సపోర్టింగ్ ఎన్విరాన్మెంట్ ఎక్కువ సిస్టమ్ ఉంటే ఎవరైనా ఏదైనా సాధించవచ్చు అనే దానికి నిదర్శనం. ఈరోజు మనం దేశంలో చూసుకుంటే సో ఎక్కడ లేని విధంగా ఇది ఫిజికల్ హ్యాండిక్యాప్ కాదు, డిజేబుల్డ్ అని చెప్తున్నారు. డిజేబుల్డ్ కాదు, అది డిఫరెంట్లీ ఏబుల్డ్ అని అది ఇంటర్ప్రిటేషన్. సో వాళ్ళకి పుట్టుకోతే వచ్చడంతో ఈ ఇబ్బందులు ఉండొచ్చు, కానీ ఇఫ్ యూ హ్యావ్ అ స్ట్రాంగ్ మైండ్, సో ఇఫ్ యూ హ్యావ్ అ స్ట్రాంగ్ విజన్ అండ్ స్ట్రాంగ్ సపోర్టింగ్ సిస్టమ్, సో ఏది మమ్మల్ని ఆపదనడానికి చాలా నిదర్శనాలు ఉన్నాయి. ఈసారి ఇప్పుడు చూసుకుంటే మనకు ఒలింపిక్స్లో అయితే ఏంటి, లేదా మనకు ఈ కామన్వెల్త్లో ఏంటి, ఈవెన్ మెడల్స్ కూడా గెలుచుకునే స్థాయికి ఈరోజు అందరూ వెళ్తున్నారు. అదే కాకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ముఖ్యంగా మేము చూస్తే నా బ్యాచ్లోనే చాలామంది ఈవెన్ విజువల్లీ డిజేబుల్డ్, సో వాళ్ళు కూడా డిజేబిలిటీ కాదు, ఇది మా ఎబిలిటీ అనే టైపు. సో ఈ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ కూడా క్లియర్ చేసుకుని ఈరోజు జిల్లా కలెక్టర్ కూడా పనిచేస్తున్న లేకపోతే మేము చూస్తున్నాము. సో అది ఈ దేశంలో ఉన్న ఘనత, సో ఇక్కడ ఉన్న సపోర్టింగ్ సిస్టమ్ ఘనత. సో దీన్ని దృష్టిలో పెట్టుకుంది ఎస్పెషల్లీ అది సపోర్టింగ్ సిస్టమ్ అయితే ఉన్నాయి. సో మనకి ఇప్పుడు ఫిజికల్ డిజేబుల్ని లేదా డిఫరెంట్ ఏబుల్ పర్సన్ కావాల్సింది మర్సీ కాదు, అవకాశం. వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. ఈ పరంగా గవర్నమెంట్ కూడా అడుగులు వేస్తూ ఉంది. సో అలాగే మన జిల్లా స్థాయిలో కూడా సో ప్రతి ఒక్కరికి ఎక్కడ ఏమి ఇబ్బంది లేకుండా సో వాళ్ళకి కావాల్సిన అవకాశాన్ని కల్పిస్తూ సో మేము కూడా సో అందరి ప్రకారంగా అందరూ రకంగానే మేము కూడా అన్ని దాంట్లో మనం పార్టిసిపేట్ చేయగలము. మనకు అవకాశం ఇస్తే మేము కూడా ఏదైనా సాధించగలమనే ఒక ధైర్యాన్ని వాళ్ళు నింపాల్సిన అవసరం ఉంది. సో దానికి ప్రతి ఒక్కరు సమిష్టిగా కృషి చేయాలి. దానికి డిసేబుల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అయితే ఆఫీసర్స్ ఉన్నారో వీళ్ళు కూడా సమిష్టిగా కృషి చేయాలి. దీనికి ఏ కోఆపరేషన్ కావాలన్నా సో డిస్ట్రిక్ట్ జిల్లా యంత్రాంగం నుంచి సో ఎక్స్టెండ్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ సో ఈరోజు ఆటపాటలు పెట్టిన ప్రతి ఒక్క చిన్నారులకి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం పురస్కరించుకొని ఈరోజు ఎన్టీఆర్ జిల్లాలో ఆటపోట్లు నిర్వహించడం జరుగుతూ ఉంది. చాలామంది చిన్నారులు ఎంతో ఉత్సాహంగా వచ్చి పాల్గొంటున్నారు. చూడడానికి చాలా ఆనందంగా ఉంది. సో వాళ్ళకి కావాల్సింది మర్సీ కాదు, సో వాళ్ళకి సపోర్ట్ సిస్టమ్ కావాలి. ఆ సపోర్ట్ సిస్టమ్ మన జిల్లాలో ప్రభుత్వ ఆదేశాల మేరకు సో పాజిటివ్గా ఎక్స్టెండ్ చేస్తాము. దీనికి ఈ ఒక ఎఫర్ట్స్లో ఎంతోమంది సంఘ సంస్థలు, ఎన్జిఓస్ స్వచ్ఛందంగా సేవ చేస్తున్నారు. వాళ్ళందరికీ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను. సో అలాగే ప్రతి ఒక్కరికి నా విన్నపం ఏంటంటే ప్లీజ్ సపోర్ట్ ఎవ్రీవన్ సో హూ ఆర్ ఇన్ నీడ్ ఆఫ్ యువర్ సపోర్ట్. సో వాళ్ళకి మంచి అవకాశాలు ఇవ్వండి. ఎక్కడ డిస్క్రిమినేషన్ అటువంటి చూపించకుండా ప్రతి ఒక్కరికి సమాన అవకాశం ఉండేలాగా చూసుకొని ఎక్స్పెషల్ డిపార్ట్మెంట్ ఏదైతే సో అమలు చేస్తున్నాము పథకాలని, సో వీటిని కూడా ప్రతి ఒక్కరికి అవి అందాలి. సో ఇంకా ఎవరికైనా అందకుండా ఎక్కడైనా ఉంటే సో యువర్ మోస్ట్ వెల్కమ్. కలెక్టరేట్ ఎప్పుడు వాళ్ళకి వెల్కమ్ చేస్తుంది, ఓపెన్గా ఉంటుంది. వచ్చి నాకే డైరెక్ట్గా అర్జీలో మీరు ఇవ్వచ్చు. కంపల్సరీగా ఇది మీడియా ద్వారా కానీ మన ఎన్జిఓస్ ద్వారా కానీ పబ్లిక్ ద్వారా కానీ స్వతంగా వాళ్ళు వచ్చినా కూడా తీసుకుంటాము. కంపల్సరీగా వాళ్ళకి ఎలిజిబిలిటీ బట్టి ఆ పథకాలను కూడా వాళ్ళకి అందచేయడానికి సో కృషి చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి ఇంటర్నేషనల్ అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.